ఈ ఫ్యాన్ ఉందని పేరే గానీ, ఎప్పుడు నేను యూజ్ చేయలేదు. ఎందుకంటే, ఇది ఇలా వంకరగా తిరగటం వల్ల నాకు చాలా భయంగా ఉంటుంది. ఇలా వంకరగా తిరగడానికి రీజన్ ఏంటి అంటే, ట్రాన్స్‌పోర్ట్‌లో సామాన్లతో ఇదొచ్చినప్పుడు కొద్దిగా బెండొచ్చిందనమాట షాఫ్ట్. అందుకని కింద బాటమ్ కుండనేది వంకరగా తిరుగుతుంది. బట్ పడదు. బట్ నాకు భయం వల్ల నేను ఎక్కువగా యూజ్ చేయట్లేదనమాట ఇంట్లో. అందుకని చెప్పి నేను ఇవాళ ఈ ఫ్యాన్ తీసేసి నేను వేరే ఫ్యాన్ ఫిట్ చేస్తున్నాను. సో, దీంట్లో మీకు ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. నేనైతే ఇంట్లో ట్రై చేయమని చెప్పను కానీ, ఫ్యాన్ మార్చుకోవడం అనేది చాలా చాలా ఈజీ అండి. మనకి అసలు దీంట్లో ఎక్కువగా నాలెడ్జ్ కూడా ఏం అవసరం లేదు. మనం వీడియోలో కనిపిస్తున్న విధానంగా మీరు ఫిట్ చేసుకుంటే ఈజీగా ఎవరైనా చేసేయచ్చు. ఫ్యాన్ అయితే కనెక్షన్స్ అనేవి ఇచ్చేసి రెడీ చేశాను. బట్ సీలింగ్ కనెక్ట్ చేశాక అది వర్క్ అవుతుందో లేదో మీకు డౌట్ గా ఉందా? సో అయితే నెక్స్ట్ వీడియోలో చూడాల్సిందే. దీనికి సంబంధించి ఫుల్ వీడియో అనేది నేను కింద ఇస్తానండి. ఇంట్రెస్ట్ తప్పకుండా చూడొచ్చు. నేను నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడతాను. ఈ వీడియో వరకు అయితే నేను కనెక్షన్స్ ఎలా ఫిట్ చేసుకోవాలని చెప్పాను. నెక్స్ట్ వీడియో అయితే సీలింగ్ కి మనం ఫ్యాన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలని చెప్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.